మొన్న జరిగిన సంక్రాంతి పండుగని ప్రజలు ఆనందభరితంగా సంతోషంగా చేసుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉండటం, పండుగ చేసుకోవడం కూడా ఇష్టం లేని వైకాపా కూలి మీడియా పేటీఎం గాళ్ళు ఆ పండుగను కూడా విమర్శిస్తూ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను చూసాం మనం. ఆ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం గోకర్ణ గ్రామంలో ఆ గ్రామ ప్రజలు పండగ సందర్భంగా మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్టేజ్ మీద కొంతమంది డాన్సర్లతో ఒక వ్యక్తి అనుచితంగా మాట్లాడటం, దాన్ని వైకాపా కూలి మీడియా వైరల్ చేయడం కూడా మనం చూసాం. ఆ వ్యక్తి మాట్లాడిని దుర్మార్గపు మాటలే, అనుచితపు మాటలే, మాట్లాడకూడని మాట్లాడాడు ఆ దరిద్రుడు. దాని మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యి అతన్ని రమణ నోటీసు పంపించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. స్త్రీలతో అసభ్యంగా మాట్లాడిన ఆ డాన్సర్ల పట్ల వ్యవహరించిన ఆ దుర్మార్గుడు ఎవరా అని ఎంక్వైరీ చేస్తే అతను ఒక వైకాపా నాయకుడని, జగన్మోహన్ రెడ్డి భక్తుడని పోలీసుల విచారణలో తేలింది. ఆ దుర్మార్గుడి పేరు భూపతిరాజు వెంకట నరసింహరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సహజంగా మనిషి పుట్టినవాడు ఎవడో కూడా అలా పబ్లిక్గా స్టేజ్ల మీద అంత అసభ్యంగా మాట్లాడు. అలా మాట్లాడాడంటే ఆ రోజే అనుకున్నాం వీడెవడో వైకాపా పేటీఎం గాడని. పోలీసుల విచారణ కంటే ముందే ఆ వీడియోని కట్ చేసి ప్రసార మాధ్యమాల్లో తిప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బృందం. తీరా ఇప్పుడు ఆ వ్యక్తి వైకాపా పార్టీ నాయకుడు అని తెలిసిన తర్వాత ఒక్క సన్నాసి కూడా మాట్లాడట్లా. మా నాయకుడు తప్పు చేశాడు, తప్పు మాటలు మాట్లాడాడు, ఖండిస్తున్నామని చెప్పి ఏ సన్నాసి కూడా ఇంతవరకు ప్రకటన చేయలే. సన్నాసులు, వెధవలు, దరిద్రులు అందరూ ఆ వైకాపాలను తగలడ్డారు. ఏదైనా ఒక వార్తను తిప్పే ముందు వాడి ఎవడో, వాడి ప్రవర్తన ఏంటి అని గమనించి తెలుసుకుని సమాచారం సేకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తే బాగుంటుంది. అదేమీ లేకుండా ఆ డ్యాన్సర్ల పట్ల అతను మాట్లాడిన మాటలని సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆనందంగా జరుపుకుంటున్న పండగని ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకుని దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఎలా ఆ వీడియోని తిప్పారో మనం చూసాం. ఆ తిప్పిన వెధవుల సన్నాసులు ఇప్పుడు ఆ మాట్లాడిన దరిద్రుడు వాళ్ళ పార్టీ నాయకుడు అని తెలిసిన తర్వాత వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి, ఏమని సమాధానం చెప్తారో చూడాలి. ఆ కేసును సీరియస్గా తీసుకున్న మహిళా కమిషన్ ఆ వ్యక్తిని విచారణకు హాజరుకమ్మని నోటీసులు పంపించింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అంటే డాన్సర్లు అయినంత మాత్రాన అంత లోకుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ఆ డాన్సర్లతో పాటు యావత్ మహిళా లోకం కోరుతా ఉంది. మహిళల గౌరవం కాపాడే విషయంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండదు. ఎక్కడ ఆడబిడ్డలకి అవమానం జరిగినా తక్షణమే స్పందిస్తుంది కూటమి ప్రభుత్వం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వీడియోలు తీయడం, వారి పట్ల అనుచితంగా వ్యవహరించడం, అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేయడం సిగ్గుచేటు. రోజా, విడుదల రజని లాంటి వాళ్ళు ప్రతి దానికి మైకిల్కి ముందుకొచ్చి డబ్బా కబుర్లు చెప్పడం తప్ప ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాటి మహిళలు అన్న విషయం కూడా గుర్తుంచుకోకుండా అలా దుర్మార్గంగా మాట్లాడి వ్యవహరించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేసినా, దొంగతనాలు చేసినా, రౌడీజం చేసినా, హత్యలు చేసినా, కబ్జాలు చేసినా వెనకేసుకొచ్చే నీచ సంస్కృతి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, ఆ పార్టీ నాయకులది, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది. ఆ పార్టీలో మిగిలిన వాళ్ళంతా గంజాయి బ్యాచ్, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసేవాళ్ళు, ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలను వేధించేవాళ్ళు, హత్యలు చేపించేవాళ్ళు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మిగిలింది వాళ్లే, ఆ దుర్మార్గులే. ఆ దుర్మార్గులతో చర్చలు జరుపుతూ, సమావేశాలు జరుపుతూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమాత్రం ఆ పార్టీలో ఉన్న నాయకులకి సిగ్గు, శరం, మానవత్వం ఉంటే భూపతిరాజు వెంకట నరసింహరాజు వ్యవహరించిన తీరు పట్ల ఖండిస్తూ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రజల క్షమాపణ కోరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.